అమెరికాలోని న్యూ ఆర్లిన్స్ నగరంలో కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ప్రజలపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లి 10 మంది మృతి చెందిన ఘటనలో ఉగ్రకోణం ఉందని తెలుస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన FBI బృందానికి పికప్ ట్రక్లో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ జెండాతో పాటు పేలుడు పదార్థాలు దొరికినట్లు అధికారులు వెల్లడించారు. ట్రక్ డ్రైవర్ టెక్సాస్కు చెందిన షంసూద్ దిన్ జబ్బార్గా FBI గుర్తించింది. నిందితుడు జబ్బార్కు ఉగ్రవాద సంఘాలతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి నుంచి హ్యాండ్ గన్, ఎయిర్ స్టైల్ రైఫిల్ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఘటన తర్వాత పోలీసులు జరిపిన కాల్పుల్లో జబ్బార్ హతమయ్యాడు. ఇతడి వెనుక మరికొందరి హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్న FBI అధికారులు వారిని పట్టుకునేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.